హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బ్లౌజ్ కట్ చేసాం కదండి, అది ఇప్పుడు స్టిచ్ చేద్దాము. ఫస్ట్ భుజాలు అతుక్కోవాలండి. భుజాలు అతుక్కునేటప్పుడు మెడవైపు కొద్దిగా ఎక్కువ, అంటే టేప్లో ఒక గీత ఉంటుంది చూసారా, అంత తేడా చాలండి. భుజం వైపు కొంచెం తక్కువ తక్కువ పెట్టుకుని మెడవైపు ఆ ఒక్క గీత కొంచెం పెట్టుకుని మనం కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మెడ జారకుండా ఉంటుందన్నమాట. రెండు వైపులా ఇలా భుజాలు కుట్టేసుకోవాలి. మనం భుజాలు అతికేటప్పుడు ఫస్ట్ మెడకి మెడవైపు ఫ్రంట్ బ్యాక్ అండి, చంక వైపు చంక ఉండేలా చూసుకుని మనం కుట్టు వేసుకోవాలి. ఇలాగ డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. డాట్స్ మార్క్ చేసుకుందామండి. కార్నర్ ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం 2.5 అంగుళాలకు పెట్టుకుంటే సరిపోతుందండి. అంటే నేను కుట్టే విధానం మీకు చెప్తున్నాను. ఇట్లా అనమాట 2.5 అంగుళాలకి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. కనిపిస్తుందా మీకు ఇక్కడ? తర్వాత ఈ షేప్ వెడల్పు వచ్చేసి 3 అంగుళాలండి. అంటే కొంచెం ఛాతీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 3 అంగుళాలు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఈ కుట్టు ఇలా వస్తుంది. ఈ హైట్ వచ్చి మనం ఇప్పుడు ఈ రెండు ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గరికి పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే భుజం మధ్యలోకి వస్తుందండి. కరెక్ట్గా ఈ సెంటర్లోకి వస్తుందన్నమాట. ఈ హైట్ వచ్చి మనం 2.25 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి 2.25కి మార్క్ చేసాము. 2.25కి మార్క్ చేసినప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా వస్తుందండి. షేప్ గుర్తు ఇట్లా వస్తుందన్నమాట. మీకు కనిపిస్తుందా? ఇట్లా వస్తుందండి షేప్. అంటే కుట్టేటప్పుడు కూడా మీకు అర్థమవుతుందిలేండి. తర్వాత ఇక్కడ తిన్నగా దీనికి తిన్నగా ఇక్కడ వేసుకోవాలి. చంకలోంచి ఈ రెండు పట్టుకుంటే చంకలో కుట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తానండి. ఇటువైపు కూడా అంతే అనమాట. సేమ్ మనం ఇదిగోండి 2.5కి పెట్టుకుని ఇక్కడ కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి 2.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా ఇక్కడ పింక్ కలర్లో. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3 అంగుళాలకండి, అంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 అంగుళాలు పెట్టుకోవాలన్నమాట. ఈ రెండిటికి సెంటర్ చేసుకుని, అంటే ఈ 3 అంగుళాలకి సెంటర్ అంటే ఎక్కడికి వస్తుంది? మనకి 1.5కి వస్తుంది కదా. ఈ 1.5 దగ్గర హైట్ మనకి, అంటే కరెక్ట్గా భుజంకి సెంటర్కి వచ్చేటట్టు 2.25 దగ్గర పెట్టుకుంటే ఈ మూడింటిని కలుపుకుంటే మనకి ఈ కుట్టు వచ్చేస్తుందండి. ఇప్పుడు మీకు మెయిన్ డాట్ కుట్టి చూపిస్తానండి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే పద్ధతిలో మనం ఈజీగా కుట్టేసుకోవచ్చండి. అటు ఇటు కొంచెం రఫ్ తీసుకోవాలి, అప్పుడే కుట్టు స్ట్రాంగ్గా ఉంటుందండి. డాట్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ డాట్కే మనకి ఇలాగా చక్కగా కప్ షేప్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ డాట్ వేసేటప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి కొంచెం పైకి పట్టుకుని మనం ఇలా వేసుకుంటే సన్నగా ఒక పావు ఇంచుకి కొంచెం ఎక్కువగా ఇలా పెట్టి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎప్పుడు ఇది అంచనాగానే వేస్తానండి ఈ గుట్టు మాత్రం. మెయిన్ డాట్ వేసేస్తే సెకండ్ డాట్ వేయడం చాలా ఈజీ అండి. అటు ఇటు రఫ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర నుంచి ఇంకో 3వ డాట్ ఉంటుంది కదండి, అది వేయాలంటే మాత్రం మెయిన్ డాట్ని చంక దగ్గర క్లాత్ని పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకి. అది చూసారా ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ డాట్ని ఇలా పట్టుకుని మనం కుట్టు వేసేసుకోవడమే. చూసారా తిన్నగా వచ్చేస్తుంది అనమాట. ఏమాత్రం తేడా రాదు. ఇక్కడ కూడా అటు ఇటు రఫ్ తీయాలండి, లేకపోతే ఈ కుట్లు ఊడిపోతాయి అనమాట. అందుకోసమని మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి కప్ షేప్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. చూసారా ఇట్లా వస్తుంది. నేను ఎప్పుడు కూడా అలాగే వేస్తానండి. ఇలా నిలబడుతుందండి, చక్కగా షేపు నిలబడుతుంది అనమాట. ఇగో చూసారా ఇట్లా వస్తుందండి కప్ షేప్. ఇలా కప్ షేప్ రావడం కోసం మనం ఇట్లా కుట్టుకోవాలన్నమాట. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది 3 అంగుళాలు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా అనమాట. ఇలా వస్తుందన్నమాట ఈ కుట్టు. నెక్స్ట్ ఈ చిన్నది కొంచెం పైకి అనమాట, దీనికంటే కొంచెం. ఇప్పుడు ఈ 2 కుట్లకి గ్యాప్ ఎంత ఉందో అదే గ్యాప్తో ఈ 2 కూడా కుట్టుకోవాలండి. మేము కుడుతూ ఉండగా తెలిసిపోతుంది. మీరైతే 1.5 ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్గా. ఇది డిజైన్ బ్లౌజ్ అవడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. నేను ఈ క్లాత్ తీసుకున్నాను. ప్లెయిన్ మీద అయితే క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఈసారి ప్లెయిన్ బ్లౌజ్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు రెండో వైపు కూడా మార్క్ చేసినట్టే మెయిన్ డాటు కుట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ 2 సమానంగా రావటం కోసం ఇదైతే అంచనాగా పెట్టేసాం కదండి. నేను చెప్పాను కదా పెద్ద కుట్టుకి కొంచెం పైకని. ఇదైతే మనకి సమానంగా రావడం కోసం ఈ కొస నుంచి మనం ఇలా మడత పెట్టుకుని కరెక్ట్గా ఇది ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఫోల్డ్ చేసి మనం కుట్టు వేసుకుంటే, ఆ కుట్టు ఎంత ఉందో అంతే వేసుకుంటే ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు సెకండ్ డాట్ కూడా ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. అలాగే 3వ డాట్ కూడా చంక దగ్గర నుంచి వచ్చింది కూడా. ఇది రెండో పార్టే కాబట్టి మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇప్పుడైతే మన షేప్ బెల్ట్లు ఎలా కట్ చేయాలో చూద్దామండి. షేప్ బెల్ట్కి ఈ క్లాత్ వేస్తున్నానండి, గ్రీన్ కలర్. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా నా దగ్గర బ్లౌజ్ క్లాత్ చాలా కొంచెం చిన్నది వచ్చిందండి, 70 పాయింట్సే ఉందని.
అందుకని ఇలా మన దగ్గర ఉన్నది ఏదైనా సరే 4 పొరలు వేసానండి. అంటే కొంచెం మెత్తగా ఉంటే చాలు. ఇదివరకైతే ప్యాంటు ముక్కలు అవి వేసేవాళ్ళం కానీ ఇప్పుడు అంత అక్కర్లేదనమాట. కొంచెం తక్కువగా వేసినా మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుడితే షేప్ అదే నిలబడుతుందండి. అందుకోసం అని చెప్పని ఇలా ఇవి 2 తీసుకున్నానండి. ఇవి 2 అనమాట. ఇప్పుడు ఇలా వేసుకోవాలండి. ఎదరా బదరా షేప్ కూడా మనకి తిరగా మరగా రాకుండా చూసుకోవాలి అంటే మనం ఇలా ఎదురెదురుగా వేసుకోవాలండి. ఈ క్రాస్ ఉంది చూసారా, ఇది పిన్ పట్టీస్ వైపు వచ్చేది ఇలా ఎదురేసుకోవాలి. ఇప్పుడు దీన్నేమో ఇలా తిరగేసేసుకోవాలి దీని మీద, ఎందుకంటే మనకి ఇలా వస్తుంది కాబట్టి కుట్టు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుని మనం కుట్టేసుకున్నాం అనుకోండి ఇంకా తేడా రాదనమాట. మేము ఫస్ట్లో కుట్టుకునేటప్పుడు కుట్టి విప్పి అలా చేసేవాళ్ళం అండి. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేకుండా నేను చెప్తున్నాను అనమాట. ఇలా ఎదరేసుకుని ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుందనమాట. ఇప్పుడు మనం కుట్లు వేసేసుకుందామండి. ఎలా అయితే పెట్టుకున్నాం అలా ఎదురు బొదురు పెట్టుకుని మనం కుట్టు వేసుకుంటే తేడా రాదండి. దీనికి అడుగు క్లాత్ పైకి వచ్చింది కదండి, ఇటువైపు ఇది కుట్టేటప్పుడు పై క్లాత్ పైకి వస్తుందన్నమాట. ఇదే మనకు గుర్తండి. ఎదురుగా పెట్టుకుని కుట్టుకుంటే అస్సలు తేడా రాదండి. అస్తమాన కుట్లు విప్పుకోని అవసరం కూడా లేదు. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఇలా వచ్చాయి కదండి, ఇప్పుడు దీన్ని ఇలా విడదీసుకుని మనం ఇక్కడ పైన ఇలా గోరుతో ఇట్లా అనేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇంతే. ఇలా అనేసుకుని మనం ఇలా మడత పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. అంటే వైట్ కొంచెం కనిపించేలా. ఇప్పుడు మనం కుట్టు వేసేసుకుందామండి. చక్కగా అలా వైట్ కొంచెం కనిపించేలా వేసుకుంటే గ్రీన్ అటువైపు వెళ్ళదు, నీట్గా ఉంటుందన్నమాట. ఇలాగే రెండోది కూడా పెట్టుకుని కుట్టేసుకుందాం అనమాట. 2 అండి చూడండి, ఇలా ఎదురెదురుగా అనమాట. చూసారా, పిన్ పట్టీస్ వైపు వచ్చేది ఎదురెదురుగా వచ్చేలా పెట్టుకుని కుట్టుకుంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుందండి కుట్టు. షేప్ బెల్ట్లు కూడా చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి, షేప్ బెల్ట్లు కుట్టడం అయిపోయింది. అంటే ప్యాంట్ క్లాత్లు కూడా వాడచ్చండి. నేను మామూలుగా పల్చన్ క్లాత్ వాడేసాను. ఇలా చూడండి, ఇలా ఎదురెదురుగా పెట్టుకుంటే కరెక్ట్గా ఉండాలన్నమాట. అది హైట్ కూడా సరిపోవాలి. ఇటువైపే కాదండి, వెనక వైపు కూడా హైట్ చూసుకోవచ్చు. ఇటువైపు అటువైపు కూడా మనం హైట్ చూసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా స్టిచ్ వేసేస్తానండి. ఇలా పొడుగున ఒక స్టిచ్ వేసేస్తాను. వేసేస్తే ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. కాటన్ వాటికి బెనిఫిట్ ఉంటుందండి. కాటన్ క్లాత్ అయితే మనకి ఇలా ఎక్కువగా అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఉంటే మనకి ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇటువైపు కూడా అంతే. ఇటువైపు కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా, ఎందుకంటే ఇది కాటన్దే కదండి, మనకు లోపలికి ఏం తిప్పి కుట్టక్కర్లేదు, డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఎదురెదురు మనం సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఇవి సమానంగా ఉన్నాయనుకోండి, ఇటువైపు కూడా సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకోవాలి. ఈ పార్ట్ ఇవి ఈక్వల్గా ఉంటే మనం అటాచ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకుందామండి. కార్నర్ దగ్గర నుంచి మనం అది షేప్ బెల్ట్ పట్టుకుని మనం ఇలా అటాచ్ చేసుకోవాలండి. పాదం కింద పెట్టి ఒక 2 కుట్లు వేసిన తర్వాత సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కొంచెం సెట్ చేసుకోవాలండి. అప్పుడు ఇక్కడ ముడతలు రాకుండా వస్తుందన్నమాట. లేకపోతే ఆ కుట్టు నీట్గా రాదు. తర్వాత ఈ మెయిన్ డాట్ ఉంది చూసారా, మెయిన్ డాట్ అందులోకి వెళ్ళకూడదు. మనం కుట్టే కుట్టులోకి వెళ్లకుండా చూసుకుంటూ చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలండి. ఇదిగో చూసారా, ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. చూసారా, ఇలా వచ్చేసింది మనకి. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, ఇక్కడ కప్పు కానీ ఈ షేప్ కానీ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన మనం ఇలా గోరుతో ఒక్కసారి ఇలా అనేసుకుని ఈ టాప్ స్టిచ్ వేసేసుకో. పైన ఈ టాప్ స్టిచ్ వేస్తే ఈ షేపు చక్కగా నిలబడుతుందండి. చాలా బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుందండి. మనకి ఇందాకేమో మనం షేప్ బెల్ట్ పెట్టిన తర్వాతే బ్లౌజ్ పీస్ పెట్టామండి. ఇప్పుడు రైట్ సైడ్ వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఇలా పెట్టాలండి. ఇది తిరగేసి పెట్టి సేమ్ అనమాట ఇందాకట్లాగే మనం ఒక్కసారి ఇలా 2 కుట్లు వేసుకుని, 2ఏనండి, 2 వేసి సూదిని దింపేసి ఇలా జస్ట్ కొంచెం పాదం ఎత్తి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ పాదం దించి కుట్టు వేసుకోవాలండి. ఆ కుట్టు కూడా నీట్గా వేసుకుంటూ రావాలి. అలాగే మెయిన్ డాట్ క్లాత్లో పడకుండా, ఆ కుట్టులోకి పడకుండా లోపలికి తోసేసి పైన కుట్టు వేయాలి. ఇక్కడ కూడా కప్పు చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఈ పైన మనం ఒక స్టిచ్, టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా గోరుతో ఇట్లా అనుకోవాలండి. అటువైపులాగే ఇటువైపు కూడా టాప్ స్టిచ్ ఇలా పైన వేసేసుకోవాలండి. మీకు చాలా వీడియోల్లో చెప్పానండి, హుక్సులు పట్టి కాజాల పట్టి వేసేటప్పుడు ఇది వెడల్పు తీసుకోవాలి, కాజాల పట్టి. హుక్సులు పట్టి అయితే సన్నగా తీసుకోవాలి. దీనికైతే ఒకవైపు అంచు ఉండేలా తీసుకున్నానండి, క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. ఇప్పుడు ఈ హుక్సులు వచ్చేది లెఫ్ట్ సైడ్ కదండి, లెఫ్ట్ సైడ్ వచ్చిన దానికి మనం ఇట్లా కింద క్లాత్కి కింద ఈ పిన్ పట్టి వేసి మనం ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టేటప్పుడు మధ్యలో కుట్టుంది చూసారా, 2వ డాట్, దాన్ని కిందకి అనేసుకుని కుట్టేసుకోవాలండి. చివరికి వచ్చిన క్లాత్ని మనం లోపలికి మడత పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఈ పైన ఈ క్లాత్ని మనం ఇలా తిప్పేసి
ఈ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన కుట్టు వేసేసుకోవాలండి నీట్గా అనమాట చివరి వరకు. వేసుకున్న తర్వాత దాన్ని ఇలా పక్కకి తిప్పి, దానికి అంచు ఉంది కాబట్టి మనం అంచు కుట్టక్కర్లేదండి. మనకి హుక్స్లు పట్టి ఎంత వెడల్పు ఉంటుందో చూసుకుని మనం కుట్టేసుకోవచ్చు. బిగినర్స్ అనుకోండి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూసి కుట్టుకోవచ్చు. మనం కుట్టేది కూడా అంతా ఆది బ్లౌజ్తోనే కుడుతున్నాం కాబట్టి అలా చూసుకోవచ్చండి. ఇదిగోండి పిన్ పట్టి రెడీ అయిపోయింది, హుక్స్లు పట్టి మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ కాజాల పట్టి. కాజాల పట్టీకి ఏం చేయాలంటే, దీనికి అంచు అంటూ ఏం తీసుకోలేదండి నేను, కాబట్టి ఏం చేస్తామంటే ఇట్లా మామూలు పైకి ఉన్నదాన్ని ఇలా పెట్టి, అంటే దాన్ని రివర్స్ తిప్పుకోవాలండి మనం. ఆ విధానం మీకు చూపిస్తాను. ఇదిగోండి, అంటే మంచి క్లాతే, ఇటువైపు కూడా మనం మంచి వైపే పెట్టాలి, ఇటు మంచిదే పెట్టి ఇలాగ మనం ఇక్కడి నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ క్లాత్ను కూడా మనం కుట్టేటప్పుడు మధ్యలో డాట్ ఉంటుంది కదండి, సెకండ్ డాట్ దాని కిందకి అనేసి చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి. అడుగున వచ్చిన క్లాత్ని మనం పైకి మడత పెట్టేసి కుట్టి వేసేయాలండి. ఈ క్లాత్ ఇలా వచ్చేసింది కదా మనకి. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఇలా లోపలికి మడిచి అంచుకుట్టి ఇలా కుట్టేసుకోవాలి. పిన్ పట్టి వెడల్పు మనకి ఎంత పెట్టుకోవాలి అనుకుంటే అంత వెడల్పులో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టి వేసేసుకోవాలి. ఈ కుట్టు కూడా కరెక్ట్గా వెడల్పు చూసుకుంటూ ఒకేలా వచ్చేలాగా టాప్ స్టిచ్ వేసేయాలండి. వేసిన తర్వాత అది లాస్ట్లో రఫ్ తీసుకుని మళ్ళీ పక్కనే ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. మనం కాజాలు పట్టి కాబట్టి కుట్టేటప్పుడు గట్టిగా ఉంటుందని. ఉక్సులు పట్టి కాజాలు పట్టి అండి. ఇదిగో చూసారా ఇలా వచ్చేసింది కదా, సమానంగా వచ్చేయాలండి ఇలాగా. ఒకవేళ ఏదన్నా కొంచెం ఇక్కడ ఫ్రంట్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంటే చిన్న ముక్క ఇలా కట్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఏది పొడవచ్చినా ఒక్క రవ్వ ఇలా మెడలోకి తిప్పుకొని కట్ చేసుకోవచ్చు, అదేం పర్వాలేదు. ఇక్కడైతే నాకు సమానంగా వచ్చేసినాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనం నడుంకి బెల్ట్ వేసుకుందాం. ఇప్పుడు నడుంకి బెల్ట్ కోసం అండి బెల్ట్ ముక్క తిరగేసేయాలన్నమాట దీని మీద. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఇలా పైకి పెట్టుకుని దీని మీద తిరగేసి పెట్టుకోవాలండి బెల్ట్ ముక్క. ఇది మనకు 1.5 అంగుళాల నుంచి 2 అంగుళాల లోపు ఎంతైనా ఉండొచ్చు. ఇది ఇక్కడ 1.30 ఉందండి. అంటే మిగిలిన క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద ఆ క్లాత్ పెట్టేసుకుని మనం నీట్గా కుట్టి వేసేసుకోవాలండి. అంటే మనం ఈ కుట్లు వేసేటప్పుడు అండి సమానంగా రావాలి, ఒకే రకంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. గ్యాప్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా, ఎగుడు దిగుడు రాకుండా కుట్టుకుంటూ ఇప్పుడు ఈ క్లాత్ మనం దారం కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మళ్ళీ ఇలా తిప్పుకొని పైన గోరుతో ఇట్లా అనుకుంటూ టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇలా వేసేటప్పుడు క్లాత్ మనం అతికిన క్లాత్ వైపు రావాలండి, బ్లౌజ్ క్లాత్ వైపు రాకూడదనమాట. అట్లా చూసుకుంటూ మనం పైన నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. చివరి వరకు వేసేయాలన్నమాట. ఈ కుట్టు వేస్తే చక్కగా నడుం బెల్ట్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుందండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలండి చివరి వరకు. ఇదిగోండి నడుం బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలామంది ఇలా డాట్స్ వేసేసాక ఈ భుజానికి ఎదురుకుంటే డాట్స్ వేసాక బెల్ట్ వేస్తారండి. నేనైతే బెల్ట్ వేసాక వేస్తాను. నేను కుట్టే విధానమే మీకు చెప్తున్నాను. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇట్లాంటి పీసులు వస్తాయి చూడండి, అవన్నీ అనమాట ఇప్పుడు మెడ ముక్కల కోసం వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న కలర్సు మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. బ్లూ కానీ మెరూన్ కానీ వేస్తే కూడా బ్లౌజ్ బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడు సాదాగా మీకు డిజైన్ ఎలా పెట్టి కుట్టాలనేది చెప్పడం కోసం కుడుతున్నాను కాబట్టి మీకు ఇప్పుడు పైపింగ్ చెప్పట్లేదండి. నెక్స్ట్ వీడియోలో మీకు పైపింగ్ కూడా చూపిస్తాను. ఇట్లా క్రాస్ ముక్కలు తీసుకోవాలండి. ఇలా ఎన్ని ముక్కలు పడతాయో మెడకి చూసుకుని మన దగ్గర ఇలా మిగిలిన పీసులోనండి, ఇలా లాస్ట్ పీసులు ఉంటాయి కదా, బ్లౌజ్ కట్ చేసినప్పుడు మెడ దగ్గర వచ్చినవి కానీ ఏవైనా సరే ఇట్లా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకుని మనం ఈ ముక్కల్ని ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇదిగో చూసారా ఈ షేప్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ముక్కల్ని ఇలా ఇదిగో ఇదేమో మంచి వైపు, ఇది తిరగేసి ఇలా పెట్టి ఇక్కడ క్రాస్గా స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే మెడ మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం అలాగే కుట్టి వేసేసుకుందామండి. కుట్టి వేసిన తర్వాత ఆ పైన ఉన్న క్రాస్ క్లాత్ కట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. చూడండి పీసు ఇట్లా వచ్చేస్తుంది. ఇలా ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు నేను రెడీ చేసేస్తానండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా పెట్టుకుని ఈ హుక్స్ల వైపు మొదలు పెట్టాలండి. హుక్స్లు పట్టి వైపు మనం మెడ మొదలు పెట్టాలి. అంటే చేతి వీలుని బట్టండి. నాకైతే ఇటు వీలు కాబట్టి ఇటు కుడుతున్నాను. మెడ కుట్టేటప్పుడు మనకి ఎడమ వైపు నుంచి అంటే వీలుని బట్టి అండి. కొంతమంది రైట్ సైడ్ కూడా కుడతారు, చేతి వీలుని బట్టి కుట్టుకుంటూ ఉంటారనమాట. కానీ మెడ కుట్టేటప్పుడు ఇక్కడ చూసారా భుజం కుట్టుంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ వైపు వచ్చేటట్టు మడత పెట్టాలండి. అటువైపు పెట్టి కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. అయితే మెడకు పుట్టే క్లాత్ కానీ బ్లౌజ్ తాలూకా క్లాత్ కానీ ఏమాత్రం సాగకూడదండి. సాగకుండా జాగ్రత్తగా ఒకే గ్యాప్తో కుట్టుకురావాలి. ఇక్కడ కూడా భుజం కుట్టిని బ్యాక్ పార్ట్ వైపుకి మడత పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేయాలండి. చూసారా ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత
ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి దాన్ని కూడా లోపలికి మడిచి పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఒకేలా కుడితే మెడ చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పాలి. తిప్పేస్తే ఇట్లా వచ్చేస్తుంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకుని ఈ పైన ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్ దగ్గర ఇక్కడ స్టిచ్ వేయాలండి. మెడ ముక్క మీదే పడాలి కుట్టు, ఎప్పుడు ఇటువైపుకి రాకూడదు, అప్పుడు నీట్గా ఉండదు అనమాట. అందుకని ఎంత వెడలు పెట్టుకోవాలో చూసుకుని ఈ మెడ ముక్క మీదే పడేటట్టుగా కుట్టు వేసుకో. ఈ కుట్టు కూడా ఒకే వెడల్పులో వచ్చిందనుకోండి, మనం హెమ్మింగ్ చేసినప్పుడు మెడ చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా పెట్టుకుని మనం చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. నేను చెప్పినట్టుగా కుట్టు మాత్రం క్లాత్ మీదే రావాలండి, బ్లౌజ్ మీదకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. అలా రాకుండా ఉంటే చాలా నీట్గా వస్తుందండి. మనం కుట్టేటప్పుడు చేత్తో ఇలా అనుకుంటూ ఉండాలండి, చక్కగా అనుకుంటూ అలా మడత పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. కొంచెం గోరుతో అనమాట, అలా గట్టిగా అని చక్కగా మడత పెట్టేస్తే నీట్గా వచ్చేస్తుందండి. ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు కూడా మెడ సాగదీయకూడదండి. ఇప్పుడు మెడ సాగదీసినా కొంచెం గట్టిగా లాగామనుకోండి మెడ లూజ్గా అయిపోతుంది అనమాట. అందుకనే జాగ్రత్తగా మనం ఎలా అయితే కుట్టామో అలాగే మనం ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. పైన టాప్ స్టిచ్ అండి, చివరికి వచ్చేసరికి ఆ అంచు లోపలికి మడిచేసి చివరి దాకా మనం కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. అప్పుడే మనకి చాలా నీట్గా వస్తుందండి మెడ కుట్టు. సరే అండి, మెడ చూసారా ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. ఇదిగోండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు దారపోగులు వస్తున్నాయంటే మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది మిషన్ మీద వేయడానికి ప్రిఫర్ చేస్తున్నారండి, కానీ హెమ్మింగ్ అయితే అందంగా ఉంటుంది. హ్యాండ్స్లో మనం చేతి లూజు ఈ మనం 10 అంగుళాలు ఉందండి. కట్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు చూస్తే ఇది 7 అంగుళాలే ఉంది. అంటే మనం ఇంకా 3 అంగుళాల ముక్కను మనం ఇక్కడ చంకల దగ్గర యాడ్ చేయాలండి. అది యాడ్ చేయడం కోసం ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చంక ముక్కలు వేయడం కోసం క్లాత్ తీసుకున్నానండి. నేను ఒక 7 అంగుళాల పొడవుతో తీసుకున్నాను. మామూలుగా ఇప్పుడు మనం ఇలా ఇక్కడ చూసారా 5 అంగుళాలు ఉందండి, అంటే ఎక్స్ట్రానే ఉంది, క్లాత్ ఉంది. ఇది 4 ముక్కలు తీసుకున్నానండి నేను చంకలో అతకడం కోసం. అయితే దీన్ని మనం ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే చేతికి క్రాస్ ఉంటుంది చూసారా, ఆ క్రాస్ రావడం కోసం ఇట్లా అనమాట, ఇలా తీసుకోవాలండి ముక్క. ఇప్పుడు చేతులకి మనం ఈ మధ్యలో జాయింట్ కట్ చేసేద్దామండి. ఈ మధ్యలో జాయింట్ ఉంటుంది కదా 2 చేతులకి, ఆ జాయింట్ కట్ చేసేద్దాం. ఏమంటే ఇక్కడ కూడా చంక ముక్కలు కూడా నిలువే రావాలంటే వచ్చిన క్లాత్ సరిపోదు, కాబట్టి నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఇది మంచి వైపు వేసుకుని చెయ్యి ఒక పీస్ ఇందులో తీసుకుని, ఇప్పుడు ఈ పీస్ ఉంది కదండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా మనం, ఈ పీస్ని ఇది మంచి వైపు పెట్టుకుంటే ఇది తిరగేసి పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక్కరవ పొడవ పెట్టుకోవాలండి. దీనికంటే ఇక్కడ ఈ చంక ముక్క వేసేది మాత్రం కొంచెం పొడుగు పెట్టుకుని కుట్టి వేసుకోవాలండి, ఎందుకంటే మనం క్రాస్ తీసేటప్పుడు సెట్ అయిపోతుంది అది, అందుకోసం అలా కుట్టుకోవాలన్నమాట. ఇగోండి ఇలా కుట్టిన తర్వాత రెండో వైపు కూడా రెండో హ్యాండ్కి కూడా అలా అండి. రెండో హ్యాండ్కి కూడా వెడల్పు ఉన్నదేమో పై వైపు పెట్టుకోవాలండి, చంక వైపు పెట్టుకోవాలి. కొంచెం కిందకు వచ్చేసరికి క్రాస్ అన్నం వచ్చింది కదా, అదైతే చేతుల వైపు వచ్చేలా పెట్టి కుట్టుకోవాలి. అలాగే రెండో చేయికి అతికేటప్పుడు హ్యాండ్ని తిరగేసి, హ్యాండ్ మంచి వైపే ఉండాలి, పైన ఈ క్లాత్ని మనం తిరగేసి పెట్టుకోవాలి. పైకి చక్కగా వెడల్పు ముక్క రావాలన్నమాట. హ్యాండ్ పై భాగంలో వెడల్పు ముక్క రావాలి, చేతి కింద భాగంలో సన్నగా రావాలన్నమాట. అలా చేసి 4 పక్కల అతికేసుకోవాలంటే 2 చేతులకి 4 వైపులా వస్తాయి కదండి ముక్కలు, అలా అతికేసుకోవాలన్నమాట మనం. ఇలా అతికేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి గోరుతో ఇలా అనుకుంటే చక్కగా నీట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇలా చంక ముక్కలు అతుక్కున్నాం కదండి, ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బ్లౌజు హ్యాండ్ ఒక హ్యాండ్ మీద ఇంకోటి తిరగేసి పెట్టాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే ఫ్రంట్కి వచ్చేది బ్యాక్కి వచ్చేది చూసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరి ముక్కలు ఉంటాయి చూసారా, చంక మనం ఎక్కడి వరకు పెట్టామో అక్కడికి క్రాస్గా కట్ చేసుకోవాలండి. చూసారా, హ్యాండ్ షేప్ వచ్చేలాగనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇలా కట్ చేసుకుని హ్యాండ్స్ అతికేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. లేదు హ్యాండ్స్ మనం కుట్టిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చండి, ఆ విధానం కూడా మీకు ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ చివర హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దాని బదులు నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసి మిషన్ మీద వేసేస్తున్నానండి, సన్నగా వేస్తున్నాను. లేదంటే ఒకటే మడత పెట్టి మనం మిషన్ కుట్టి వేసుకుని తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు. కాకపోతే చేతులకి ఇట్లా చేసేసుకున్నా పర్వాలేదు, చక్కగా కుట్టు నీట్గా వచ్చేస్తుందండి. సన్నగా వేసుకుంటే మాత్రం చాలా నీట్గా వస్తుంది. అందుకోసం అని చెప్పని నేను ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలా మడత పెట్టి పైన స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి. హెమ్మింగ్ కావాలి అంటే తప్పకుండా చేసుకోవచ్చు. అప్పుడు మనం నేను చెప్పినట్టుగా ముందు చక్కగా మిషన్ మీద కుట్టేసుకుని ఒక అంచుని రెండో అంచు మనం మడత పెట్టి చేత్తో కుట్టి వేసుకోవచ్చండి, అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఈ సెంటర్ కుట్టుంది చూడండి, భుజం కుట్టుంది కదా, ఈ భుజం కుట్టు దగ్గరికి ఈ బ్లౌజ్ సెంటర్ వచ్చేలా చూసుకోవాలండి. ఇదిగోండి ఈ సెంటర్ వచ్చేలాగా ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకున్నాం. అయితే ఇది ఫ్రంట్ వైపు అండి. ఫ్రంట్ మనం ఇక్కడ కట్టు పెట్టుకున్నాం కదా, అది మ్యాచ్ అయ్యేలా పెట్టుకుని
ఈ సెంటర్ నుంచి మనం కుట్టు వేసేసుకోవాలి. భుజం దగ్గర మనం ఈ బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కూడా కట్ట పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి సెంటర్కి చూసుకుని ఈ చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చివరి నుంచి మళ్ళీ సెంటర్కి వచ్చి అప్పుడు ఈ చివరి వరకు రావాలన్నమాట. డబల్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుందండి ఇందులోనే. ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇది కూడా సమానంగా పడాలండి. కుట్టు అనేది ఒకే వెడల్పులో పడాలి. కొంచెం ఎగుడు దిగుడు పడింది అనుకోండి, చంకల దగ్గర ముడతలు రావడం అలా వస్తుందన్నమాట. అందుకని మనం ఇదిగోండి డబుల్ స్టిచ్చింగ్ కూడా మళ్ళీ రిటర్న్ తిప్పేసి మనం కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఈ కుట్లు కుట్టేటప్పుడు మాత్రం సమానంగా వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ కంటే ఎక్స్ట్రా పెట్టామండి, ఆ మొక్క మాత్రం కట్ చేయాలి. ఈ కట్ చేయడం ఎక్కడి నుంచి అంటే ఈ కింద నుంచి అండి. కింద నుంచి మనం ఇలా క్రాస్గా ఈ మొక్కని కట్ చేసేయాలి. కట్ చేసేస్తే బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అయిపోతుందండి. ఈ మొక్క మనం వేసింది కూడా చంక కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది, మనకి ఏమి కూడా ఎక్స్ట్రా రాదండి. ఇదిగోండి ఇటువైపు అయినా అంతే. ఇలా మనం ఆ క్రాస్ చేతి ఉంది చూసారా, అక్కడ దాకా కట్ చేసేస్తే సరిపోతుంది. చూసారా, ఇట్లా వచ్చేసింది బ్లౌజ్, నీట్గా వచ్చేస్తుందండి. హ్యాండ్ చంక మొక్క వేసినట్టు కూడా తెలియదండి, డిజైన్లో కలిసిపోతుంది. ఇది కూడా కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది, మనకేమీ కనిపించదు. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకుందామండి. ఇందాక మనం ముందు ఫ్రంట్ పార్ట్ వైపు కుట్టాం కదా, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ వైపు కుడతాం అనమాట. అలా అనమాట మనం చూసుకుని కుట్టుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఒక పక్కది ఒక పక్క కుట్టేయడం అలా కాకుండా వస్తుందన్నమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా చివరి దాకా మధ్య నుంచి చివరికేసి చివరి నుంచి మళ్ళీ రిటర్న్ తిప్పుకుంటే డబుల్ స్టిచ్చింగ్ కూడా పడిపోతుందండి. మళ్ళీ సెంటర్ దాకా వచ్చిన తర్వాత మనం కుట్టు ఆపేయాలన్నమాట. ఇదిగోండి ఈ చివరి దాకా వచ్చి మళ్ళీ చివరి నుంచి వెనక్కి తీసుకొచ్చి కుట్టుని మధ్యలోకి ఆపేసేయాలి. అయితే ఇది కూడా చెప్పాను కదండి, ఒకే లెవెల్లో రావాలన్నమాట. లేకపోతే కొంచెం హ్యాండ్ దగ్గర మనం అటాచ్ చేసిన దగ్గర ముడతలు వస్తాయి. క్రాస్గా చేతుల దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే, ఇటువైపు కూడా మనం ఇలాగా చేతి దగ్గర నుంచి క్రాస్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అతకడం అయిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడం కోసం ఇగోండి ఈ పట్టీ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని వెనక నుంచే కుట్టుకుంటూ రావాలండి. హ్యాండ్స్ దగ్గర నుంచి మనకు అంత నీట్గా రాదు, అందుకోసమని మనం ఇటువైపు నుంచే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఆ వచ్చినప్పుడు ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఎంత ఉందండి నడుము ఇలా చూసుకుని ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసేసుకోవచ్చు. ఇట్లా మార్క్ చేసుకుని ఇక్కడ దగ్గర నుంచి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు నడుం దగ్గర మార్కింగ్ ప్రకారం కుట్టుకుంటూ వస్తున్నాం కదండి. అలాగే చంక దగ్గరికి వచ్చేసరికి చంక లూజ్ కూడా మనం ఆది బ్లౌజ్తోనే పెట్టుకుని ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని అక్కడికి మార్కింగ్ చేసుకుని ఆ కుట్టు దగ్గరికి ఇది కలుపుకోవాలన్నమాట. అదిగోండి అలా కుట్టేసుకున్న తర్వాత చంక దగ్గర దాకా వచ్చిన తర్వాత చేతులు కూడా నీట్గా సమానంగా పెట్టేసుకుని ఆది బ్లౌజ్ కొలతతో చేతులకు కూడా మార్కింగ్ చేసుకుని చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు రెడీ అయిపోతాయి. ఇలా వచ్చేస్తుంది చూసారా, నీట్గా కుట్టి వచ్చింది కదా. మనకి చంక దగ్గర కూడా మనకి ప్లస్ గుర్తు వస్తుంది చూసారా, నీట్గా కనిపిస్తుందా మీకు? ఈ డిజైన్ ముక్క వల్ల మీకు అంత తెలియట్లేదండి. ఇగోండి ప్లస్ గుర్తు అయితే వచ్చింది. రెండో వైపు కూడా కుట్టేద్దాం మనం. రెండో వైపు కూడా మనం కరెక్ట్గా ఆది బ్లౌజ్తో నడుం దగ్గర కొలత పెట్టేసుకుని అక్కడ చిన్న రఫ్ తీసుకుని కుట్టుకుంటూ వచ్చేయాలండి. చంక దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్తోనే చంక కుట్టు ఎంతవరకు ఉందో చూసుకుని అక్కడికి మార్కింగ్ చేసుకుని అక్కడికి కుట్టేయాలి. చెయ్యి చివరండి కొంతమందికి కుడి చెయ్యి ఎడం చెయ్యి తేడా ఉంటుంది, అందుకని ఎటుపక్క చెయ్యి కొలత అటుపక్కే తీసుకుని పెట్టుకోవడం మంచిదండి. కొంతమందికి రెండు చేతులు సమానం కొలత ఉంటుంది, కొంతమందికి మాత్రం తేడా ఉంటుంది. ఈ తేడా గమనించి మనం కుట్టు వేసుకోవాలి. కుట్టు కనిపిస్తుంది కదా, ఇవి చంక ముక్కలు కుట్టండి. ఇదిగోండి ప్లస్ గుర్తు. ఈ క్లారిటీగా కనిపించడం కోసం కెమెరాకి దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను. ఇదిగోండి ప్లస్ గుర్తు. ఇప్పుడు మనం విడివిడిగా 2 కుట్లు వేసేసుకోవచ్చు. అయితే ఈ వేసుకునేటప్పుడు మనం ఇంకోటి కూడా చేయాలండి, డాట్స్ అండి. డాట్స్ నేను ఎప్పుడు కూడా లాస్ట్కి వేస్తాను అనమాట, అందుకే మీకు అదే విధానంలో చెప్తున్నాను. డాట్స్కి ఈ క్లాత్ని ఇట్లా మనం కొంచెం ఇలా గోరితే ఇలా అనుకుంటే స్టిఫ్గా పడిపోతుందండి. అంటే ఇది కాటనే కదా మనకి. నేను ఎలా వేస్తానంటే అండి, ఇప్పుడు ఈ 2 మనం కుట్లు వేసుకున్నాం కదా, అక్కడికి కరెక్ట్గా ఫోల్డ్ చేసి అక్కడికి కుట్లు వేసేది ఈ కుట్లు వేసేస్తానండి. కాబట్టి భుజాన్ని తిన్నగా వచ్చేస్తాయి. మరి ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటాం, మార్కింగ్ పెట్టేసుకుని కరెక్ట్గా దీన్ని పట్టుకుని కొంచెం కుట్టు వేసేస్తాను. ఇప్పుడు మనం డాట్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి క్రాస్గా ఒక 4 అంగుళాలకి వేసేయాలండి డాట్ వేసే కుట్టు. అక్కడ కట్ చేసేసుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి రెండో డాట్ వేయాలన్నమాట. బిగినర్స్ అయితే మాత్రం టేప్తో కొలిచి వేయండి, మాకైతే అలవాటు కాబట్టి ఇలా వేసేస్తున్నాను. ఎలా కుట్టినా కూడా మనకి ఇలా మడత పెట్టినా సరే భుజాల సెంటర్కే వస్తుందండి ఈ కుట్టు. నేను వేసే విధానంలో అయితే ఇలా వేసాను చూడండి. ఇప్పుడు డాట్ ఇలా వేసాను కదా, ఇలా వేసినా కూడా మనకి ఇదిగోండి భుజానికి మధ్యలోకే వస్తుంది ఈ కుట్టు.
ఇదిగో ఈ పొడుగు పొడుగు చూపిస్తున్నాను మీకు. భుజం మధ్యలోకే వస్తుంది, మనం వేయటంలోనే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చివర 2 కుట్లు, ఒక కుట్టు పక్కనే కుట్టు కొద్ది ఒకే గ్యాప్తో ఈ చివర 2 కుట్లు కానీ 3 కుట్లు కానీ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినట్టేనండి. ఈ కుట్లు కొంతమంది 2 వేస్తారండి, కొంతమంది 3 వేస్తారు. నడుం దగ్గర నుంచి ఒకే గ్యాప్తో వేసుకోవాలండి. అప్పుడు మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ చూడగానే ఆ కుట్లు మాత్రం చాలా చక్కగా కనిపిస్తాయండి. చూసారండి, ఇలా అనమాట. ఇలా 3 కుట్లు ఇలా వచ్చేలా ఇలా వేసుకోవాలన్నమాట. ఒకే గ్యాప్లో వచ్చేటట్టు ఈ చివరి దాకా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి సమానంగా రావటం కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే 2 వైపులా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధానంలో కుట్టుకుంటే ఏమాత్రం తేడా రాదనమాట. ఇలా ఇటువైపు కాదండి, ఇటువైపు కూడా మనం సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా పెట్టి చూపిస్తాను మీకు. ఇది ఇటువైపు కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట నీట్గా. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇదండి. సరే అండి, హ్యాండ్స్కి కానీ బాడీకి కానీ ఫ్రంట్ బాడీకి కానీ బ్యాగ్కి కానీ అంతా నిలువచ్చేలా కుట్టాను చూసారా. అంటే షేప్ ముక్కలు అవన్నీ కాదులేండి. చూసారా, ఇలా కుట్టుకుంటే మనకి డిజైన్లు వచ్చినప్పుడు ఎలా కుట్టాలి అనేది అర్థమవుతుందండి. చూసారా, నీట్గా వచ్చిందనమాట. హ్యాండ్స్కి చూసారా ఇలా నిలువ వచ్చాయి ఏనుగులు, ఫ్రంట్ బాడీకి వచ్చినాయి, బ్యాక్కి కూడా మనకి ఇలా నిలువే వచ్చాయి. చూసారా, అలా రావాలన్నమాట. అలా మనకు వస్తే మనకి ఫినిషింగ్ వచ్చినట్టండి.